హలో ఆల్, వెల్కమ్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు మీకోసం ఒక స్వీట్తో వచ్చేసాను. ఇంట్లో అందరూ తినేసాక ఇంకా ఉందా అని ఎలా ఉంటుంది ఈ రెసిపీ? అదే అండి మన కొబ్బరి లడ్డు. ప్రిపరేషన్ చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా మనం కొబ్బరిని తురిమేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నా ఓకే, లేకపోతే తురుముకున్నా ఓకే, ఎలా అయినా ఓకే. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం తురుముకున్న కొబ్బరి వేసుకొని ఆ కొబ్బరి మొత్తం సిమ్లోనే డ్రై రోస్ట్ వచ్చే వరకు వేగించుకోవాలండి. మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. చూసారు కదా ఎలా డ్రై అయిపోయిందో? అలా డ్రై అయ్యే వరకు ఉంచుకొని నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇది కలిపేసుకున్నాక నెక్స్ట్లో ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు మిల్క్ వేసుకుందాం. అందులో మిల్క్ వేసుకొని ఒక 2 to 3 minutes అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే మనం షుగర్ కూడా వేసేసుకుందాం. సేమ్ 1/2 కప్ షుగర్. నేను షుగర్ పౌడర్ వేసానండి. మీరు షుగర్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ అన్న వేసుకోవచ్చు. ఈజీగా మిక్స్ అయిపోతుందని నేను షుగర్ పౌడర్ వేసేసాను. సో షుగర్ పౌడర్ కూడా వేసేసి మంచిగా మనం మిక్స్ చేసేసుకుందాం. ఒక 5 to 10 minutes కలుపుకుంటూ ఉండాలండి. అది కొంచెం ఒక ముద్దలాగా ఫామ్ అయిపోయాక దాంట్లో కొంచెం మనం యాలకుల పొడి వేసేసుకొని ఇంకొక 2 to 3 minutes అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం గోరువెచ్చని కొంచెం చల్లారాక మనం ఉండలు చుట్టేసుకోవడమే. చూసారు కదండి, ఉండలు చుట్టేసుకున్నాను. సో దీన్ని మనం కొంచెం డెకరేషన్ కోసం ఇంకొంచెం పైన కొబ్బరి పొడి అట్లా జల్లితే సరిపోతుంది. అంతే, మన టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విహారీస్ వరల్డ్. Thank you for watching. Bye.